అంజలి ఇంటర్వ్యూకి వచ్చినా మనం చేద్దామండి అన్నారు. నేను కూడా చెప్పా, నేను ఎప్పుడైనా ఎక్కడైనా చేద్దామండి, నేను రెడీ అని చెప్పి. అమ్మ బాబాయ్ ఏదో అనుకున్నారు ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూ నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. చేద్దామా? లేడీ చక్రవర్తి బాబులో ఉన్నారు మీరు, మామూలుగా లేదు. అవునా? నేను వాళ్ళ నాన్నగారిని చూడలేదండి ఇప్పుడు. ఇప్పుడు ఎందుకు అన్వేష్ ఎలా కనెక్ట్ అయ్యారు? ఏదండి అన్వేష? బాగున్నాయి బేపక్కాయ వీడియోలు బాగున్నాయి, బాగా చేస్తున్నారు. ఆటగాళ్ళు అందరూ బాగుండాలి. ఫ్రెండ్షిప్ కి మీరు ఇచ్చే వాల్యూ అంటే ఏం చెప్తారు? నా దిల్లో మీరు ఉన్నారు. పద్ధతి అండి, పద్ధతిగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అది ఉపయోగం అండి, అది అదే కదా పెద్దదే. అసలు ఇప్పుడు యంగర్ జనరేషన్ మీరు ఆదర్శప్రాయం కాదు. బాగా మీరు 24 గంటలు చక్కగా రీల్స్ చూసుకుంటూ 24/7 మీరు ఎంజాయ్ చేయండి. పరీక్షల్లో పాస్ అవుతుంది. మధు గారి వెనకాతల ఉన్నట్టు అందరికీ ఉండదు కదా. ఏంటి అసలు మీ ఇంటర్వ్యూని చక్కగా కింద ఏ మంచి పార్క్ లోనో మంచి ప్లేస్ లోనో కింద కూర్చుని బానే ఉంటది కానీ నేను కింద కూర్చోలేనుగా. పెళ్లి అనేది ఎంత ఇంపార్టెంట్ ఫర్ అమ్మాయి, అంతే ఇంపార్టెంట్. మీకు ఆకలేస్తుంది నాకు. అస్సలు లేదు, నాకు మీరు ఉండగా నాకేం తెలియదు. అవును మర్చిపోయాను, పొలిటికల్ గా ఏదో ఎంట్రీ ఇస్తున్నారని విన్నాను, ఎంతవరకు? మనం కూడా పాలిటిక్స్ లోకి వెళ్ళొచ్చా గురువు గారు? మీరు విజయవాడ విన్నానండి, కరెక్టేనా? బెజవాడ. అమ్మ బాబాయ్ ఏంటి ఇప్పుడు ఇందుకే హైదరాబాద్ ఏ పని మీద వచ్చారు? అంటే చాలా పనులు చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎవరు ఇవ్వట్లేదు. ఉంటున్నారా? కొద్దిగా ఉంటాను. వెళ్ళిపోనా? వద్దు. సరే అయితే. హైదరాబాద్ లో ఉంటున్నారు, ఎవరికి ఏం కావాలన్నా ఫోన్ చేయండి, ఒక కాల్ చేయండి, అంతేనా? ఆవిడ చేయండి. కాదు, మీ మంచులక్ష్మి గారి యాక్సెంట్ మామూలుగా లేదుగా. అంటే అప్పుడప్పుడు అంటే దారి ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు, తల్లి నీకేం అనిపిస్తుంది చేయి, నువ్వు అలాగ ఉండాలనుకుంటే అలా ఉంది. హాలీవుడ్ లో నువ్వు ఎన్ని సినిమాలు చేసినా కూడా నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చి అని చెప్తే నేను వెంటనే పరిగెత్తుకుంటా వచ్చేసాను. నిన్న సాయంత్రం మనకు తెలిసిన ఎనర్జీ ఇప్పుడు పొద్దున్న ఉంది, ఇప్పుడు ఉన్నదే నేను సాయంత్రం రాత్రి మిడ్-నైట్ కూడా ఉంటుంది కదా. కాకపోతే మీరు నాతో పాటు కలిసి పడుకోవాలి ఇంకంత అర్ధరాత్రి కాబట్టి. ఏం గోల్ అనుకున్నారు, ఇప్పుడు ఏమయ్యారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ చిన్నప్పుడు అయితే IAS IPS అట్లా అని అంటాను అనుకున్నారేమో. అలా కాకుండా అంటారా వెంకటేష్ గారి లాగా? కాకుండా యాక్చువల్లీ డాక్టర్ MBBS చేద్దామని, అది కూడా అనుకోలేదని చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అయినాక మనం